హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు సంతు వైబ్స్. ఈరోజు అయితే నేను వెయిట్ లాస్. సో నేను వెయిట్ లాస్ ఎంత అయ్యాను అంటే 15 to 20 kgs వెయిట్ లాస్. అంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే 20 kgs, అరౌండ్ 20 kgs అనేది వెయిట్ లాస్ అయ్యా. సో ఎలా అయ్యాను ఏంటి అనేది నా వెయిట్ లాస్ జర్నీ మీకు క్లియర్గా, క్లారిటీగా అండ్ విత్ గుడ్ టిప్స్తో అయితే చెప్తాను. సో మీరు అవి ఏవైతే ఒకవేళ మీకు కానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఈ వీడియోని క్లియర్గా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వినండి ఫ్రెండ్స్. చాలా చాలా యూస్ఫుల్ టిప్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటుగా నేను ఎలా చేసా, మీరు ఎలా చేస్తే కూడా మీకు వర్కౌట్ అవుతుంది అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఎండ్ వరకు చూసి లైక్ చేసి కమెంట్, అంటే మీకేమైనా డౌట్స్ ఇందులో ఉన్నాయి అంటే కమెంట్ చేయండి. ఆ కమెంట్స్కి ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోస్లో రెస్పాండ్ అవుతా. ఈవెన్ నేను మెసేజింగ్లో మీకు రెస్పాండ్ అవ్వకపోయినా ఐఎమ్ సో సారీ ఇఫ్ మీకు మెసేజెస్లో ఎప్పుడైనా రెస్పాండ్ అవ్వకపోతే ఖచ్చితంగా వీడియోలో అయితే వీటికి రెస్పాండ్ అనేది అవుతా. మీరు చూసుంటే మీకు ఐడియా వస్తుంది, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పాలి అనుకుంటున్నది, నేను ఎలా వెయిట్ లాస్ అయ్యాను నా జర్నీ చెప్తా అండ్ ఇందులో టిప్స్ చెప్తా. సో ఒకవేళ మీకు నిజంగా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చూసాక నచ్చితే కనుక లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. నేను బేసిక్గా హైట్ అనేది 5'1" ఉంటాను ఫ్రెండ్స్. సో నేను యాక్చువల్గా నేను ఉండాల్సిన వెయిట్ డాక్టర్ చెప్పిన వైజు, డాక్టర్ నాకు సజెస్ట్ చేసింది అంటే 50 లోపల ఉండాలి. బియాండ్ 50 అయితే అసలు క్రాస్ చేయకూడదు, అది నా హెల్త్కే మంచిది కాదు. ఈవెన్ నేను రిపోర్ట్స్ చూపిస్తామండే నాకు డాక్టర్ ఏం చెప్పారు అంటే మీరు 50 అబోవ్ అనేది అస్సలు ఉండకూడదు. మీకు ఒకవేళ అలా ఉన్నట్లయితే మీకు డయాబెటిక్, ఆల్రెడీ నాకు ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటిక్ ప్రాబ్లం వచ్చింది. సో ఈ ప్రాబ్లమ్స్ వస్తే థైరాయిడ్ ఇట్లా వచ్చినాయి కదా, సో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు వెయిట్ లాస్ అయితేనే ఆటోమేటిక్గా మీకు తగ్గుతూ ఉంటాయి. బికాస్ ప్రెగ్నెన్సీ టైంలో మనకు అలాంటివి వస్తూ ఉంటాయి, లైక్ డయాబెటిక్ అని కానీ థైరాయిడ్ కానీ అట్లా వస్తాయి ఫ్రెండ్స్, అది కామన్. సో ఎవరైనా ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఉండి వాళ్ళకి డయాబెటిక్ కానీ థైరాయిడ్ వస్తే అస్సలు టెన్షన్ పడకండి. ఎందుకంటే మనకి అది యూజువల్, కామన్. చాలా ఒక 100 మెంబర్స్లో 90 మెంబర్స్కి కామన్గా వచ్చే ప్రాబ్లమే కాబట్టి మీరు టెన్షన్ పడకండి. కొంచెం మనం డైట్ ఫాలో అయిపోతే ఆ ప్రెగ్నెన్సీ పీరియడ్లో కూడా మనకి ఆ డయాబెటిక్ ప్రాబ్లం రాదు. మనం సేఫ్గా డెలివరీ అయితే ఖచ్చితంగా అవుతాము, ఓకేనా. భయం అయితే అస్సలు పడద్దు. సో నాకు అప్పుడు చెప్పింది ఏంటంటే డాక్టర్ ఆఫ్టర్ డెలివరీ అయిపోయాక, నాకు 6 months అయిపోయాక మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, సో వెళ్ళేటప్పుడు డాక్టర్ ముందే చెప్పారు, నాకు ముందే డెలివరీ అయినాకే చెప్పారనమాట, మీరు ఇంత వెయిట్ అయిపోయారు కదా, మీ హైట్కి మీరున్న వెయిట్కి చాలా డిఫరెన్స్ చాలా ఉంది. సో మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి. మీరు 50 లోపలే ఉండాలి కానీ 50 బియాండ్ అయితే ఉండకూడదు అని చెప్పన్నారు అనమాట. సో అప్పుడు నాకు ఆబ్వియస్గా కొంచెం నాకు కూడా ప్రాబ్లం అయ్యి ఉండే. నేను మీకు ముందు వీడియోస్లో చెప్పినట్టు ఆయాసం రావడం కానీ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించేది. ఎవరో ఏదో అన్నారని అయితే నేను చేయలేదు. ఎందుకంటే మన గురించి ఎవరైనా ముందు మాట్లాడేటప్పుడు నవ్వుతూ మనల్ని పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు. అదే మన గురించి వెనక వేరొకరితో మాట్లాడడం, మన గురించి వేరేలాగా కూడా మాట్లాడుతూ ఉంటారు. సో మనల్ని ఎవరో ఏదో అన్నారని, మన ముందు ఒకలా అన్నారు వెనకొకలా అన్నారని అలాంటివి అయితే పట్టించుకోకూడదు. మనకి నిజంగా అనిపించి మనకు డాక్టర్ సజెస్ట్ చేసి మన హెల్త్కి మనకు ప్రాబ్లం అనిపిస్తుంది అంటేనే మనం చేయాలి. ఫస్ట్ అదైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అప్పుడే మనం మైండ్లో మెంటల్గా ఫిక్స్ అవుతాము మనం చేయాలి అని. అప్పుడే మనం ఆటోమేటిక్గా మనం చేస్తున్నప్పుడు మన మైండ్లో ఫిక్స్ అయ్యాక చేస్తాము. మనం చేసిన తర్వాత మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. అంటే మనం లైక్ డ్రెస్సెస్ వేసుకుంటున్నప్పుడు మనకి ఎలా అంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనకి పెరుగుతూ ఉంటాయి. మన హ్యాపీనెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో అది మన అంతలో మనకి ఓన్గా రావాలి కానీ వాళ్ళెవరు అన్నారు వీళ్ళెవరు అన్నారని రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ అలా వస్తే మాత్రం చేయడం కూడా వేస్ట్ ఫ్రెండ్స్. మన కోసం మనం చేయాలి, అదైతే నేను ఎప్పుడు చెప్పేదే. సో మళ్ళీ కంటిన్యూషన్ ఎక్కువ వద్దు దాని గురించి. సో నేను ఎలా చేశాను అనేది మీకు చెప్తా. ఫస్ట్ అయితే డాక్టర్ ఇలా చెప్పిన తర్వాత నేనైతే ఫిక్స్ అయ్యా వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి. సో నేను చాలా రీసెర్చ్ చేయగా నేనేం ఫాలో అయ్యాను అనేది మీకు అందరికీ తెలిసిందే, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనమాట. సో అప్పుడు నేను ఏం చెప్పా అంటే ఫస్టే ఎవరైనా కానీ ఏదైనా కానీ స్టార్టింగే ఇమీడియట్గా డైట్ చేసేసి హెల్తీ ఫుడ్లో కన్వర్ట్ అయిపోయి లేదా అది కొనుక్కొని ఇది కొనుక్కొని ఎక్కువ ఎక్స్పెన్సెస్ పెట్టి ఇది చేయాలి అని అనుకుంటారు కదా. బట్ అది కరెక్ట్ కాదు. మన ఏదైతే డైలీ హ్యాబిట్స్ ఉన్నాయో వాటిని అలవాటు చేసుకోవాలి. బట్
బ్రేక్ ఇస్తూ తినాలి. లైక్ ఫాస్టింగ్ చేస్తూ మనం ఫుడ్ని సెగ్రిగేట్ చేస్తూ ఎన్ని క్యాలరీస్ డేకి తీసుకోవాలో అన్ని క్యాలరీస్ తీసుకోవాలి అండ్ బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. అదైతే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నేను ఎలా చేశానంటే ఫస్ట్ యాజ్ యూజువల్గా మీకు బిఫోర్ డైట్ స్టార్ట్ చేసే ముందు లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఏ డైట్ స్టార్ట్ చేసినా అలవాటు చేసుకోవాల్సింది లైక్ స్లీప్ అని, ఫుడ్ తిన్నాక వాకింగ్ చేయడం అని కానీ ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. ఓకేనా? అంటే స్లీప్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇవి వాకింగ్ అనేది కూడా అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇవి చేసిన తర్వాత మనం మెల్లిమెల్లిగా నెక్స్ట్ ఎప్పుడైతే ఫాస్టింగ్ డే 1 స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి డైలీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవాలి ఫ్రెండ్స్. లైక్ మన డైలీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? మార్నింగ్ ఫుడ్ తింటాం, మధ్యాహ్నం తింటాం, ఈవినింగ్ తింటాం కదా. సో బట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో నేను చెప్తా ఇదే టైమింగ్స్లో ఫాలో అయిపోండి. లైక్ 16/8 అలా అని నేను విండోస్లో చెప్పను డైరెక్ట్గా, ఎందుకంటే నేను ముందే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నేను ఏదైతే చెప్పలేదో అది క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తా. చెప్పింది మీకు ఆల్రెడీ నేను ముందు చాలా ఇన్ఫో ఇచ్చా. ఆ ఇన్ఫోని అయితే నేను మళ్ళీ రిపీట్ అయితే చెయ్యను. ఇందులో ఏదైతే చెప్పలేదో నేను అదే చెప్తా. సో నేను ఫాలో అయిన విండో అవన్నీ కూడా మీకు ముందే వీడియోస్లో చెప్పేసా కదా. బట్ నేను బ్లైండ్గా చెప్పేస్తున్నా. మార్నింగ్ లెగిసాక నేను ఒక సజెస్ట్ చేసేది ఏంటంటే అందరికీ నేను ఎలా ఫాలో అయ్యానంటే డీటాక్స్ వాటర్ తాగేదాన్ని. డీటాక్స్ వాటర్ ఇన్ ద సెన్స్ లైక్ లెమన్ వాటర్ కానీ, గ్రీన్ టీ కానీ, బ్లాక్ కాఫీ కానీ, ఇట్లా లైక్ ప్లెయిన్ హాట్ వాటర్ కానీ ఇట్లా తీసుకోండి. యాపిల్ సైడర్ వెనిగర్ కానీ ఇలా తీసుకొని మన ఫాస్టింగ్ని at 10 o'clockకి బ్రేక్ చేసేసేయండి. అంటే మీరు మార్నింగ్ ముందు రోజుది అదంతా వదిలేసండి. ఫస్ట్ డే కదా మనం స్టార్ట్ చేసిన ఫస్ట్ డే మార్నింగ్ 10 o'clockకి ఇట్లా డిటాక్స్ వాటర్తో బ్రేక్ చేసేసేయండి. చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత డైలీ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా అయితే తింటామో 10:30కి మీరు అలానే బ్రేక్ఫాస్ట్ చేసేసేయండి. లైక్ మనం బ్రేక్ఫాస్ట్ అంటే ఏం చేస్తాము? బేసిక్గా కామన్గా తీసుకునేది టిఫిన్స్ కదా. సో టిఫిన్స్ లైక్ ఇడ్లీ, దోశ అట్లా తీసుకుంటాం కదా, పెసరెట్టు, ఈ 3 ప్రిఫర్ చేయండి. లైక్ బోండా, పూరి, వడ ఇలాంటివి అవాయిడ్ చేసేసేయండి. బికాజ్ అవి ఆయిల్లో బాగా ఇవి చేస్తారు కదా, ఫ్రై చేస్తూ ఉంటారు కదా. సో ఆయిల్ అనేది ఎక్కువ ఫ్రై అయ్యి ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకుంటే కూడా అది మంచిది కాదు కాబట్టి కొంచెం అంటే ఉన్న వాటిలో ఆ 3ని అవాయిడ్ చేసి ఈ 3ని ఇంక్లూడ్ చేసుకోండి. ఇంకా కొన్ని హెల్తీ డైట్లోకి మనం కన్వర్ట్ అవుతాం కదా ఆఫ్టర్ 1 month, అప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ అలవాటు ఉన్న ఫుడ్లోనే తీసుకోండి. లైక్ ఇడ్లీ తీసుకుంటారా, ఇడ్లీ తీసుకోండి. ఇడ్లీ ఒక 2 or 3 తీసుకోండి, వదిలేసేయండి అంతే. లేదు అంటే దోశ తీసుకోండి, ఒక 2 తీసుకోండి. ఇడ్లీ 4 అలవాటు ఉన్న 4 తీసుకోండి, ఫైన్. దోశ అలవాటు ఉన్న వాళ్ళు దోశ 2 కొంచెం పెద్దవి తీసుకుంటారో తీసుకోండి, ఫైన్. నెక్స్ట్ పెసరెట్ అలవాటు 2 పెద్దవి తీసుకుంటారో తీసుకోండి, ఫైన్. ఇంకా అది అయిపోయిన తర్వాత 10:30 కదా తీసుకున్నాక మధ్యాహ్నం ఏమీ తీసుకోవద్దు. ఓకేనా? అంటే ఆఫ్టర్నూన్ ఇదే సాలిడ్ ఫుడ్ కదా, కొంచెం లేదు హెవీగా 4 ఇడ్లీతో పాటు ఇంకేమైనా తీసుకుంటానా తీసుకొని ఇంకా ఆపేసేయండి. తర్వాత ఏం తినద్దు. లైక్ మనం వాటర్ ఎలాగో డేకి 2 to 3 liters తాగాలి కాబట్టి ఆ 2 to 3 liters కూడా హాట్ వాటర్, మ్యాక్స్ హాట్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. అంటే ఆ డేలో మనం 2 to 3 liters తాగాలి. అంటే ఒకటేసారి తాగమని కాదు, గ్యాప్ ఇస్తూ 2 to 3 liters ఆఫ్ లీటర్స్ వాటర్ని కంప్లీట్ చేసేసుకోండి. సో ఈవినింగ్ 7 o'clockకి, ఇంక మార్నింగ్ 10:30కి తినేసాక ఈవినింగ్ 6:30కి ఏం చేస్తారు అంటే లైక్ 6 or 6:30కి ఏం చేయాలి? ఇంక మధ్యలో ఏం తినద్దు. లైక్ ఇలా హాట్ వాటరే తీసుకోండి. ఇంకా మరీ నా వల్ల కాదు అని అనుకుంటే ఒక గోవా కానీ లైక్ లో క్యాలరీస్ వచ్చే ఫ్రూట్ అనేది తీసుకోండి. ఓకేనా? లో క్యాలరీ ఫ్రూట్ లైక్ గోవా అని కానీ, ఆరెంజ్ అని కానీ ఇట్లా తీసుకోండి. ఒకవేళ మీరు ఉండగలను అంటే ప్లెయిన్ వాటర్తోనే ఉండండి, చాలా బెస్ట్. ఇదేం కంటిన్యూగా మనం చేసాం కదా ఈ ప్రాసెస్. జస్ట్ 3 months మనం చేశాక మనం ఎంత వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నామో అంత లాస్ అయిపోయాక మనం హ్యాపీగా ఫీల్ అయ్యాక మళ్ళీ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. ఆ మెయింటైన్ ఎలా చేయొచ్చు అనేది కూడా నేను చెప్తా. ఫస్ట్ అయితే ఇది చేసేసేయండి. చేశాక ఈవినింగ్ 6 or 6:30కి మనం డైలీ ఎలా తీసుకుంటున్నాం, రైస్ తీసుకుంటున్నామా, రైస్ తీసుకోండి. కొంచెం రైస్ తీసుకొని లైక్ కర్రీస్ ఎక్కువ తీసుకోండి అండ్ పెరుగు కూడా తీసుకోండి. ప్రోబయోటిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అవ్వడానికి, దానివల్ల మనకి లోపల ఉన్న ఫ్యాట్ని కూడా కరిగించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్రోబయోటిక్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? సో మార్నింగ్ 10:30కి తీసుకొని ఈవినింగ్ 6:30కి సాలిడ్ ఫుడ్ ఏది తింటారనుకుంటున్నారో అది తినండి. లైక్ బిర్యానీ అట్లా కాదు. ఎలా తింటారు అంటే ఓకే ఫస్ట్ స్టార్టింగ్ డే అలా బిర్యానీ అలవాటు ఉంటే కొంచెం తీసుకోండి. బట్ నా సజెషన్ ఏంటంటే కొంచెం
అవి కాకుండా ఇంట్లో లైక్ రైస్ ఉంటే రైస్ కొంచెం తీసుకొని కర్రీస్ ఎక్కువ తీసుకొని అట్లా తీసుకొని ఎండ్ చేయండి. అంటే మార్నింగ్ 10:30 సాలిడ్ ఫుడ్, 6:30 సాలిడ్ ఫుడ్, మధ్యలో అంతా వాటర్. సో అయిపోతుంది. ఇంక ఇక్కడ ఒక డౌట్ వస్తుంది. సో నేను 10:30కి తీసుకుంటే 6:30 తీసుకుంటా, సాలిడ్ ఫుడ్ తీసుకున్నా దట్స్ ఫైన్, నాకు మధ్యలో టీ అలవాటు ఉంది అని ఉంటుంది కదా చాలామందికి. సో టీ అలవాటు ఉన్న వాళ్ళు మోస్ట్లీ ఒకవేళ తాగకపోతే మంచిది, 3 months అని కదా. బట్ కానీ ఇంకా చాలామందికి ఏంటంటే టీ తాగకపోతే వాళ్ళకి ఏంటంటే రోజు గడవదు, చాలామంది హెడేక్ రావడం అట్లా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే ఒకసారి తీసుకోండి, కొంచెం తీసుకోండి, కొంచెం షుగర్ తక్కువ వేసుకొని కొంచెం టీ అయితే తీసుకోండి. ఇంక లేదు టీ తీసుకోకపోతే ఉండగలము అన్న వాళ్ళు గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ ఇట్లా ఏవైనా తీసుకోవచ్చు మీరు బ్రేక్ఫాస్ట్ ఫాస్టింగ్ చేసే టైంలో, ఫుడ్ తీసుకోలేని టైంలో, అంటే 10:30 to 6:30 మధ్య పీరియడ్లో మీరు లైక్ బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు, గ్రీన్ టీ తీసుకోవచ్చు, లెమన్ వాటర్ తీసుకోవచ్చు, ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు, హాట్ వాటర్ మీ ఇష్టం నచ్చింది తీసుకోండి. అండ్ 0 calories ఉన్న ఇప్పుడు చెప్పాను కదా ఆ లిక్విడ్సే తీసుకోండి. ఏదో జ్యూస్ అట్లాంటివి తీసుకోవద్దు. జ్యూస్ తీసుకున్నా కానీ మనకి క్యాలరీస్ అనేవి వస్తాయి. అండ్ జ్యూస్ ఇంటేక్లో కూడా చాలా కార్బ్స్ అనేవి ఉంటాయి. సో అది సాలిడ్తో ఈక్వల్. సో నేను ఫాస్టింగ్ ఉన్నా కదా ఈ టైంలో జ్యూస్ తీసుకుంటాను అంటే కుదరదు. అది మనం ఫాస్టింగ్ చేస్తున్నట్టు రాదు ఫ్రెండ్స్. ఓకే, మార్నింగ్ 10:30కి మీకు నచ్చిన ఫుడ్ తినండి, 6:30కి నచ్చిన ఫుడ్ తినండి, బ్రేక్ చేసే ఇంకా ఆపేసేయండి. ఇంకా రిమైనింగ్ ఈ టైంలో ఫాస్టింగ్ పీరియడ్లో అంతా నేను చెప్పా కదా 0 calories లిక్విడ్స్ అదే తీసుకోండి. ఓకేనా, అది అయిపోయిన తర్వాత అట్లా 6 days ఇదే చేయండి. 10:30కి తినండి, 6:30కి తినండి, మధ్యలో ఏం తినద్దు. 10:30కి తినేసాక మధ్యలో ఏం తినద్దు, 6:30కి తినండి, సింపుల్. ఈ మధ్యలో అంతా 0 calories లిక్విడ్స్ తీసుకుంటారు. ఇలా 6 days కంటిన్యూ చేయండి. సెవెంత్ డే ఏం చేస్తారు అంటే లైక్ సాటర్డే అలా పెట్టుకోండి, 1 day పెట్టుకొని కంప్లీట్ ఫాస్టింగ్ 24 hours కంప్లీట్ ఫాస్టింగ్ ఉండండి. ఆ 24 hours ఫాస్టింగ్ ఉండడం వల్ల మన బాడీలో రిపేరింగ్ అనేది, మెటబాలిక్ రేట్ పెరుగుతుంది, రిపేరింగ్ జరుగుతుంది, డీటాక్స్ అనేది కంప్లీట్ బాడీ డీటాక్స్ అవుతుంది. దానివల్ల మన బాడీని మనం డైలీ స్నానం చేసి ఎలా క్లీన్ చేసుకుంటామో అలా మనం ఫాస్టింగ్లో ఎక్కువ ఉండడం వల్ల మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని అట్లా క్లీన్ చేస్తూ ఉంటుంది ఫాస్టింగ్ ప్రాసెస్లో ఉండడం వల్ల. ఓకే, మన బాడీ అనేది క్లీనింగ్ అనేది జరుగుతుంది. సో మనం బయట అయితే క్లీన్ చేసుకోగలం కానీ లోపల క్లీన్ చేసుకోలేం కదా. లోపల క్లీన్ జరగాలి అంటే మనం ఫాస్టింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఫాస్టింగ్ 1 day వీక్లో 1 day ఫాస్టింగ్ ఉండడం వల్ల మనకి మంచిదే కానీ దానివల్ల నష్టం అనేది జరగదు. అట్లా ఫాస్టింగ్ వల్ల మనకి చాలా అద్భుతాలు జరుగుతాయి. లైక్ మనకి యాంటీ ఏజింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. లైక్ మనం ఉన్న ఏజ్ కన్నా మనం తక్కువ ఏజ్లా కనిపించడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఫాస్టింగ్ అనేది అంత బాగా పనిచేస్తుంది. దాంతోపాటుగా మన మెటబాలిక్ రేట్ పెరుగుతుంది. అండ్ తర్వాత మనం యాక్టివ్గా ఉండడానికైతే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మన హెల్దీగా. అండ్ నెక్స్ట్ ఇంకోటి మనకి ఓల్డ్ సెల్స్ అంటే బ్యాడ్ సెల్స్ అట్లాంటివి ఉంటాయి కదా, కిల్ చేసేసి కొత్త సెల్స్ అనేవి క్రియేట్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. మన బ్రెయిన్ సెల్స్ కరెక్ట్ యాక్టివ్గా పనిచేస్తాయి. అంతకన్నా ముందు మనం ఎక్కువ ఫాస్టింగ్లో ఉంటామని మన మైండ్కి ముందే తెలిసేటప్పుడు మనం ఫుడ్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం పెట్టాల్సిన అవసరం లేదు. మార్నింగ్ 10:30కి పెడతాం, 6:30కి పెడతాం, మధ్యలో ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు. అండ్ తర్వాత ప్రిపేర్ చేసుకోవాల్సిన పని లేదు. దానివల్ల టైం సేవింగ్ జరుగుతుంది. ఎన్ని జరుగుతాయి అన్నిటికన్నా ముందు మనకి హెల్త్కి చాలా చాలా బెనిఫిటే ఉంటుంది కానీ ఫాస్టింగ్ చేయడం వల్ల దానివల్ల నష్టం అనేది జరగదు. ఇదే చేయండి 1 month. చేసిన తర్వాత అంటే 6 days తినండి, 1 day ఫాస్టింగ్ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ డే తింటారు కదా, నెక్స్ట్ డే తిన్నప్పుడు మీరు ఫాస్టింగ్ ఎలా బ్రేక్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ ఫాస్టింగ్ బ్రేక్ చేసేటప్పుడు ఎట్లా బ్రేక్ చేయాలి అంటే సేమ్ లైక్ 10 o'clockకి డీటాక్స్ వాటర్ తీసుకోండి. మళ్ళీ 10:30కి ఏ ఫుడ్ తీసుకున్నా కానీ మీరు 10:30 ఫుడ్లో లైక్ మార్నింగ్ 10:30 ఫుడ్ తీసుకున్నా అందులో ప్రోటీన్ ఉండాలి. లైక్ ఇడ్లీ తీసుకున్నారనుకో అందులో లో కార్బ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రోబయోటిక్ ఉంటుంది, చట్నీలో లైక్ ప్రోటీన్ ఉంటుంది, ఇట్లా కామన్ ఉంటుంది కదా ప్రోటీను, లో కార్బ్, గుడ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఫైన్. సో మనం ఎప్పుడు మార్నింగ్ ఫుడ్ తీసుకున్నా, ఈవినింగ్ ఫుడ్ 7 o'clock 7:30కి తీసుకున్నా, ఏ టైంకి తీసుకున్నా మన ఫుడ్ అనేది బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. లైక్ లో కార్బ్, గుడ్ ప్రోటీన్, ఫైబర్
అండ్ దెన్ ఏంటది గుడ్ ఫ్యాట్ ఉండాలి. సో అట్ ద సేమ్ టైం ఈవినింగ్ కూడా అలానే ఉండాలి. సో అంతేగాని కంప్లీట్గా మార్నింగ్ తీసుకున్న మీల్లో కంప్లీట్ ప్రోటీన్, కంప్లీట్ ఫైబర్ అట్లా ఉండకూడదు. ఎందుకంటే కంప్లీట్ ప్రోటీన్ తీసుకోవడం కూడా చాలా మంచిది కాదు. ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళు లేదా అంటే ఎక్సర్సైజ్ ఎక్కువ చేద్దాము అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రోటీన్ ఎక్కువ ఇంటేక్ తీసుకోండి. కానీ మనం డైట్ చేసే వాళ్ళకి ప్రోటీన్ అనేది మనకి 1 kgకి 80 grams అవసరం. సో అంతవరకే తీసుకోవాలి. అట్లా సెగ్రిగేట్ చేసుకోండి మార్నింగ్కి ఈవినింగ్కి, ఓకేనా. అంతేగాని ఎక్కువ ప్రోటీన్ ఇంటేక్ తీసేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకు అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండదు కాబట్టి ఫ్యాట్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో ఎవరైతే ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తారో లైక్ కార్డియో అని కానీ ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. లేదు అంటే 1 kgకి 80 grams చొప్పున ఉండాలి. అట్లా సెగ్రిగేట్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇది కంటిన్యూ చేయండి 1 month. ఖచ్చితంగా మీరు పర్ మంత్ 4 kgs అయితే ఖచ్చితంగా తగ్గుతారు. ఇదే ప్రాసెస్ నేను ఫాలో అయ్యా. నెక్స్ట్ ఎలా చేసా అంటే హెల్తీ డైట్లోకి షిఫ్ట్ అయ్యా. లైక్ మార్నింగ్ తీసుకునేటప్పుడు లైక్ పెసరట్టు లేదా రాగి జావా, ఇట్లా నట్స్ తీసుకునేదాన్ని. పెసరట్టు, రాగి, డిటాక్స్ వాటర్, నట్స్, రాగి జావా, 1 day పెసరట్టు, 1 day ఓట్స్ ఉంటుంది కదా, బటర్లో వేసుకొని ఓట్స్ తీసుకునేదాన్ని. ఇంకొక రోజు చనాపిండి అట్టు, అట్లా మారుస్తూ ఉండేదాన్ని. 6 days ఖచ్చితంగా ప్రోటీన్, కార్బ్, సేమ్ లైక్ ప్రోటీన్, లో కార్బ్, ఫైబర్ అండ్ ఇంకొకటి గుడ్ ఫ్యాట్. ఈ ఫుడ్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నాకు ముందు వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. గుడ్ ఫ్యాట్ ఉన్న ఐటమ్స్, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఐటమ్స్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ కావాలి అంటే నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. లేదు అనుకుంటే మీరు చాలా రీసెర్చ్ చేసిన, గూగుల్లో సెర్చ్ చేసిన, యూట్యూబ్లో సెర్చ్ చేసిన బోల్డ్ అని దొరికేస్తాయి. సో అవి తీసుకొని అట్లా బ్యాలెన్స్ చేయండి. అండ్ ఈవినింగ్ కూడా అలానే తీసుకోండి ఫ్రెండ్స్. కంప్లీట్ ప్రోటీన్, కంప్లీట్ గుడ్ ఫ్యాట్ అట్లా తీసుకోవద్దు. కంప్లీట్ ఫ్యాట్ చేసిన మనం కీటో డైట్ చేయట్లేదు, కంప్లీట్ ప్రోటీన్ అంటే ప్రోటీన్ డైట్ అట్లా చేయట్లేదు. అలా చేయడం కూడా మనకి మంచిది కాదు. అది డైట్లోకి అంత డైట్ ప్రాసెస్లో అది మంచిది కాదు. బ్యాలెన్స్డ్గా తీసుకోవడమే మంచిది. ఎందుకంటే అది మన లైఫ్ లాంగ్కి ఉపయోగపడాలి. ఎందుకంటే మనం ఈ 3 months చేసాక కూడా నెక్స్ట్ చేసే ఫుడ్కి కూడా మనం చేసే డైట్కి ఏది ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అందుకని, ఎందుకంటే కంప్లీట్గా గుడ్ ఫ్యాట్ తీసుకొని 3 months చేశారనుకో, నెక్స్ట్ మళ్ళీ మనం ఫ్యాట్లోనే ఉన్నాం కదా. నెక్స్ట్ 3 months అయిపోయి డైట్ మార్చేటప్పుడు మళ్ళీ వేరేవి తీసుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఫ్యాట్ పెరిగిపోద్ది. సో అట్లా జరగకుండా ఉండాలంటే బ్యాలెన్స్డ్గా తీసుకుంటే నెక్స్ట్ మనం మెయింటైన్ చేసినా ఏం చేసినా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువ అవ్వమన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఈవినింగ్ కూడా అట్లనే ఫుడ్ మార్చుకోండి. హెల్తీ డైట్ లైక్ మిల్లెట్స్ తీసుకోండి, రాగి జావా అంటాను, జోవర్ రోటీ తీసుకోండి, మల్టీగ్రెయిన్ చపాతీ తీసుకోండి, పన్నీర్ ఇంక్లూడ్ చేసుకోండి, సోయా ఇంక్లూడ్ చేసుకోండి, చికెన్, ఫిష్, ఇట్లా ఫిష్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కదా. సో ఇలాగా ఏం లేదు ఫ్రెండ్స్. మార్నింగ్ తీసుకునే ఫుడ్లో హెల్తీ డైట్లో చూసుకోవాలంటే ప్రోటీన్ ఉండాలి, లో కార్బ్ ఉండాలి, గుడ్ ఫ్యాట్ ఉండాలి, హై ఫైబర్ ఉండాలి. అండ్ మనం ఏంటంటే మార్నింగ్ హెల్తీ ఫుడ్ తీసుకునేటప్పుడు మార్నింగ్ ఫుడ్లో ముందు మంత్ తీసుకున్నప్పుడు నార్మల్ ఆయిల్ తీసుకుంటాం కదా. సో ఇక్కడ ఆయిల్ని గీతో కానీ లేదా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో కానీ రీప్లేస్ చేసుకొని తీసుకోండి. అండ్ నైట్ కూడా సేమ్ అదే చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మన ఎందుకు ఇవన్నీ చేస్తాము అంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండదు కాబట్టి మనకు ఫ్యాట్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ జరగకుండా ఉండాలి అంటే మనం ఫాస్టింగ్ ప్రాసెస్లో ఎక్కువ ఉండి టూ టైమ్స్ మాత్రమే పర్ డే తింటూ 1 day ఫాస్టింగ్ చేస్తూ అట్లా చేస్తూ ఉంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ ట్రస్ట్ చేయండి, ఎక్కువ మీరు వాటర్ ఇంటేక్ 2 to 3 liters అయితే డేకి కంప్లీట్ చేయండి, మర్చిపోవద్దు, ఓకేనా. ఇదంతా మనం చేసేసిన తర్వాత ఇదంతా చేస్తాం కదా, లైక్ ఏంటి ఈ డైట్ చేస్తాం కదా. ఫస్ట్ మంత్ ఇలాగా, సెకండ్ మంత్ ఇలా హెల్తీ ఫుడ్కి కన్వర్ట్ అయ్యి చేయడము, ఇదంతా చేసేసిన తర్వాత ఎట్ ద ఎండ్ అంటే మనకి ఏదైనా ఫస్ట్ ఇంపార్టెంట్ డైట్ 80% అని చెప్పను, 75% డైట్ అయితే 25% మన వెయిట్ లాస్కి కానీ మన ఫిట్గా ఉండడానికి మాత్రం హెల్ప్ అయ్యేది ఎక్సర్సైజెస్. సో నేనైతే ఎక్కువ ఓవర్గా ఎక్సర్సైజెస్ చేయలేదు. సో అందుకే చూడండి, నాకు ఇక్కడ మీరు చూస్తే నార్మల్ బాడీ అంతా ఫిట్గానే ఉంటుంది, కొంచెం నాకు హ్యాండ్స్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. నేను నిజం చెప్పేస్తున్నా, బికాస్ నేను ఎందుకు అంటే ఎక్సర్సైజెస్ అయితే ఎక్కువ చేయలేదు. సో బేసిక్గా నా ముందు ఫొటోస్ నేను మీకు థంబ్నెయిల్లో పెట్టాను కదా, అండ్ నా ఫొటోస్ కూడా నేను మీకు అప్లోడ్ చేస్తా. పాతవన్నీ తీసి, పాతవి ఇప్పుడువి అసలు కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకటి ఏంటంటే హ్యాండ్స్ ఇంకా దీనికి డబల్ ఉండేవి,
ఇప్పుడు హాఫ్ అయ్యాయి. ఈవెన్ దో ఇవి ఇంకా ఫ్యాట్ ఉన్నాయి. ఎందుకు అంటే నేను ఎంత చేయాలో అంత చేశాను, కానీ కొన్ని ప్లేసెస్లో మనకి ఎక్కువ కొంతమందికి ఏంటంటే చేతుల్లో ఫామ్ అయిపోద్ది, కొంతమందికి తొడలకి ఫామ్ అయిపోద్ది, కొంతమందికి అంటే పొట్టకి ఆబ్వియస్గా ఫామ్ అవుతుంది, అండ్ తర్వాత వీటిల్లో ఫామ్ చేసుకుంటూ ఉంటుంది కదా. సో కొంతమంది హిప్ దగ్గర ఎక్కువ ఫామ్ అయిపోతుంది, నాకైతే చేతుల దగ్గర ఎక్కువ ఉంటుంది. సో ఆల్రెడీ ఎంత చేతులు ఉన్నవి ఎంతవరకు వచ్చినాయి, కానీ తర్వాత ఎంత చేసినా ఇవైతే తగ్గట్లేదు. బికాస్ ఎందుకంటే నేను ఎక్సర్సైజెస్ వాకింగ్ చేసా అండ్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేశాను, కానీ నేను ఎక్సర్సైజెస్కి అయితే అంత ఎక్కువ చేయలేదు. బికాస్ ఆల్రెడీ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా చేశాను, ఏం ప్రాసెస్ అనేది మీకు కంప్లీట్ క్లియర్గా ముందు వీడియోస్లో చెప్పాను. సో అందుకే నేను ఎక్కువ రిపిటేటివ్ అవ్వకూడదని చెప్పి ఇందులో కొంచెంగానే చెప్తున్నా. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఫ్రెండ్స్, నా డైట్ రిలేటెడ్ అవి కొన్ని ఒక 4 to 5 వీడియోస్ ఉంటాయి, మీరు అవి చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఏమేమి ఎలా తీసుకోవాలో కూడా నేను చూపించా, అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా. అండ్ ఇవి ఎందుకు నాకు ఇంకా ఇక్కడ ఉండిపోయింది అంటే లైక్ చూడండి, చిన్న ఇది ఉంటుంది అంటే కొంచెం ఫ్యాట్గా అనిపిస్తుంది. ఇట్లీకి నేను ఎక్సర్సైజ్ చేయాల్సిందే. నేను డైట్ చేసినది మాత్రాన్ని ఇవైతే ఇంకా తగ్గవు, ఎంత తగ్గాలో అంత తగ్గిపోయి అని చెప్తుంది నా బాడీ నాకు. సో దీనికైతే ఎక్సర్సైజ్ చేయాలి. వన్స్ నేననే కాదు ఫ్రెండ్స్, నేను ఎవరికైనా చెప్పేది ఏంటంటే, మనం ఒక ఎక్స్టెంట్ వరకు డైట్ ఎంత వెయిట్ రావాలని అంత వెయిట్ వచ్చిన తర్వాత మన బాడీ ఫిట్గా అండ్ ఇంకా కరెక్ట్గా ఫిట్ హ్యాండ్స్ కానీ, కొంతమందికి ఒక్కొక్క దగ్గర ఫిట్నెస్ రాదు, ఎందుకంటే డైట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ పోర్షన్లోనే తగ్గాలి, ఈ పోర్షన్లో తగ్గాలి అనే రూల్ ఉండదు. ఒక్కొక్కసారి అంటే మనకి ఎక్కడ ఫ్యాట్ ఫామ్ అయిపోయిందో అక్కడ నుంచి బాడీ నచ్చినట్టుగా తీసుకొని ఫ్యాట్ని బర్న్ చేస్తూ ఉంటుంది. ఒక ఎక్స్టెంట్ వచ్చిన తర్వాత అది కొంచెం తగ్గించేస్తూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే, ఈ డైట్ ప్రాసెస్ 3 months అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు నేనైనా మీరైనా నెక్స్ట్ స్టార్ట్ చేయాల్సింది ఫిట్నెస్ పెంచుకోవడం. ఆ ఫిట్నెస్ ఎలా పెంచుకుంటాము అంటే లైక్ కార్డియో, చిన్న కార్డియో ఎక్సర్సైజెస్. అండ్ ఇప్పుడు నాకు హ్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ పొట్ట కానీ ఏమన్నా, ఇప్పుడు నాకైతే అంత ఫిట్ ఉంది ఫ్రెండ్స్, ఒక్క ప్రాబ్లం వచ్చి హ్యాండ్స్ దగ్గర ఉండిపోయింది. సో అదొక్కటి నేను క్లియర్ చేసుకోవాలి. అది నేను క్లియర్ చేసుకోవాలన్నా నేను ఇప్పుడు 46కి అట్లా వచ్చాను, కానీ బట్ స్టిల్ నాకు ఒక్క దగ్గర ఉండిపోయింది. ఇది నేను ఎంత చేసినా తగ్గనని అది చెప్పేస్తూ ఉంది. సో దీనికి అది చేయమని చెప్తుంది ఎక్సర్సైజెస్. సో నెక్స్ట్ కంప్లీట్గా నాకనే కాదు, ఎవరైనా ఒక ఎక్స్టెంట్ వరకు 3 months డైట్ చేశాక నెక్స్ట్ మెయింటెనెన్స్ డైట్ చేయండి. మెయింటెనెన్స్ డైట్ అంటే 4 days కూడా నేను మీకు ముందు వీడియోస్లో చూపించా అలా తీసుకోవాలా, అలానే తీసుకోండి. 3 days మాత్రం నచ్చిన ఫుడ్, నచ్చిన టైంలో నచ్చిన ఫుడ్ నచ్చిన సార్లు తినండి. ఓకేనా. 1 day ఫాస్టింగ్ చేసేసేయండి. సో 6 days కదా, 4 days మనకి సమ్ డైట్ నేను ఎలా చూపించానో అలా ఫాలో అవ్వండి. 2 days నచ్చిన ఫుడ్ నచ్చిన టైంలో తినేసేయండి. 1 day ఫాస్టింగ్ చేసేసేయండి. ఆ 2 days చీట్ డేస్ అనమాట. ఆ చీట్ డేస్ని నేను ఎలా చేసా, దాన్ని కూడా నేను ఎలా కాంపన్సేట్ చేస్తున్నానో కూడా మీకు షార్ట్స్లో వీడియోస్లో కూడా చూపించా. ఒకసారి నాకు చూస్తే మీకు క్లియర్గా క్లారిటీ అనేది వస్తుంది. సో అండ్ ఫైనల్గా చెప్పాల్సింది, ఎంత డైట్ చేసినా ఏం చేసినా డైట్ అనేది కంప్లీట్ అయిపోయాక మనం ఒక హ్యాపీ, ఒక వెయిట్ లాస్, ఒక ఎంత అనుకుంటున్నా అంత వచ్చేసిన తర్వాత ఖచ్చితంగా మీరైనా కానీ నేనైనా కానీ ఫాలో అవ్వాల్సింది ఒక ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటే రిమైనింగ్ మనకి కొన్ని దగ్గర తగ్గంది ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ కానీ వేరే ఏమన్నా కానీ చేస్తే ఒక పార్ట్ మీద మనం ఫోర్స్ చేస్తాం కాబట్టి ఆ పర్టికులర్ పార్ట్ దగ్గర మనకి తగ్గుతుంది. బట్ డైట్ చేసేటప్పుడు డైట్ కల రూల్ ఏం లేదు కదా, దానికి ఎక్కడ నచ్చితే అక్కడ ఫ్యాట్ బంద్ చేస్తుంది. కొన్ని ప్లేసెస్లో కొన్ని మారం చేస్తుంది తగ్గనే. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఎక్సర్సైజ్ చేసి ఆ పార్ట్కి మనం ఫిట్నెస్ పెంచుకోవాలి ఎక్సర్సైజ్ చేసి. ఓకేనా. మీరు కూడా అదే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. డైట్ ఏమి కొంచెం కష్టంగా ఇష్టం లేకుండా అట్లయితే చేయొద్దు. మీరు ఎప్పుడు డైలీ ఏ ఫుడ్ తింటున్నారో ఆ ఫుడ్లోనే ఒక 1 month చేసి తర్వాత కూడా కష్టంగా చేయొద్దు. నేను చూపించా ఎలా చేయాలి ఏంటి, ఓమాడ్ ఫాలో అవుతా అన్న వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతాయి నా ముందు వీడియోస్ చూస్తే. లేదు 2 windows తీసుకున్న వాళ్ళకి నేను కమింగ్ వీడియోలో ఖచ్చితంగా చేస్తా. కొంచెం నాకు టైం పట్టుద్ది, ఒక నెక్స్ట్ ఒక 2 or 3 వీడియోస్ తర్వాత చేస్తా, ఖచ్చితంగా చేస్తా. 6 అంటే 2 windows 2 times తీసుకున్నప్పుడు డేకి ఎట్లా సెగ్రిగేట్ తీసుకోవాలి అనేది ఒక 2 వీడియోస్లో చూపిస్తా. వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే లాగా అలా చూపిస్తా. అలా చూసినా కానీ మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా. సో తర్వాత 3 monthsలో నేను 15 kgs తగ్గిపోయాక మిగతాది మెయింటెనెన్స్ డైట్లా చేసుకున్నా. అప్పుడు 4 days నేను చూపించినట్టుగా చేసాను. ఒక్కొక్కసారి ఓమాడ్ చేసేదాన్ని, ఒక వీక్ 2 times తినేదాన్ని, ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఒక వెయిట్ తగ్గిపోయాను కదా. సో నాకు హ్యాపీ. సో
అప్పుడు 4 డేస్ ఒక్కొక్కసారి ఓమాడ్ చేసుకునేదాన్ని. అవి ఎలా చేశానో ముందు వీడియోస్లో చూపించాను. ఒక్కొక్కసారి డేకి 2 టైమ్స్ తినేదాన్ని. 2 డేస్ చీట్ డే, కంప్లీట్గా నచ్చిన ఫుడ్, నచ్చిన ఐటమ్స్ తినాలనిపించేవి ఆయిల్ వేసుకుని అట్లా నీట్గా చేసుకొని తినేదాన్ని. ఒక 1 డే మాత్రం ఫాస్టింగ్ ఉండిపోయేదాన్ని. ఇదే ఫ్రెండ్స్, నేనైతే ఇలా ఫాలో అయ్యా, వాటర్ తాగా. అండ్ ఇప్పుడైతే నేను చేయాల్సింది ఎక్సర్సైజ్ చేస్తా. నా హ్యాండ్స్ కూడా ఫిట్ చేసుకొని మీకు చూపిస్తా, ఎందుకంటే అది ఒక్కటే నాకు పెండింగ్ ఉండిపోయింది. సో ఈ ఇయర్ నాది రెజల్యూషన్ కూడా అదే అనమాట. చూద్దాం ఎంతవరకు నేను ఎక్సర్సైజ్ చేయగలను, అది ఎంతవరకు కూడా నేను తెచ్చుకుంటానని. ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అనుకోకుండా స్టార్ట్ చేశా డైట్. బట్ నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే తగ్గా. ఇది ఒకటి పెండింగ్ ఉండిపోయింది, ఇది కూడా చేసేస్తా. అండ్ ఇలా ఫ్రెండ్స్ నేనైతే తగ్గాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, మీకు టీ అట్లా ఏమైనా అలవాటు ఉంటే తాగండి, కొంచెం లైట్గా అట్లా వేసుకొని తాగండి. ఎక్సర్సైజెస్ చేయాలా అంటే డైట్ చేసే టైంలో చేయొద్దు అనుకుంటే మానేసేయండి. బట్ వన్స్ 3 మంత్స్ డైట్ అయిపోయాక ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. లేదంటే అలాగే అక్కడక్కడ కొంచెం ఫ్యాట్ ఉండిపోయిద్ది. దాన్ని తర్వాత ఫిట్నెస్ పెంచుకోవాలని ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో చేసేద్దాం అది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్జెక్ట్ ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది నేను క్లియర్గా ముందు వీడియోస్లో నీట్గా పాయింట్ టు పాయింట్ న్యూట్రిషనల్ సబ్జెక్ట్ లాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసా. ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా అర్థం కాలేదంటే కమెంట్స్లో పెట్టేసేయండి, నెక్స్ట్ వీడియోస్లో ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే.